ఇటుక బట్టీలలో బాలబాలికల విద్యా ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ. మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు చేశారు. గుమ్మిడిదల మండల పరిధిలోని అన్నారం గ్రామంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇటుక బట్టీలలో బాలబాలికలకు విద్యా ప్రాధాన్యతపై, మాతా శిశు సంరక్షణపై, బాలికల హక్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ప్రతినిధులు మాట్లాడుతూ బాలికలు పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో సమాన హక్కులు పొందాలని, ఆడపిల్లలు స్వేచ్ఛగా చదవాలి, స్వతంత్రంగా జీవించాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలి, అవనిలో సగం ఆకాశంలో సెరిసగం అన్న సామెతను రుజువు చేయాలని, నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి భవిష్యత్తు కాలంలో స్త్రీ విముక్తి పోరాటాలు చేయాలని, అందుకు విద్య మాత్రమే జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తుందని, బాలికలకు సమాన వాటా సమాన హక్కు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్ది ప్రతాప్ రెడ్డి, యువజన సంఘాల సమితి ప్రతినిధులు విఎం ఎల్లయ్య, మంద భాస్కర్ రెడ్డి, చెన్నంశెట్టి ఉదయ్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రతన్ కిషోరి, సిఆర్పి మురళి, ఐదయట్ యాక్షన్ ఆర్గనైజేషన్ విద్యా వాలంటీర్లు నాయక్ దుర్యోధన్, జనచైతన్య కళా సంస్థ కళాకారులు రుయ్యపల్లి రవి, జీవన్ కుమార్, యువజన సంఘాల సభ్యులు నవీన్ సాగర్, విష్ణువర్ధన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. वो लोग बोलना, वो भाषा में बोलो सर, आपका भाषा में बोलिए, मैं पढ़ना, सब लोग पढ़ना, औरत पढ़ना, बच्चे लोग पढ़ना, बच्चे पढ़ना, बच्चे लोग पढ़ना, बेटी पढ़ाओ बेटी बचाओ। नमस्ते रैली सब लोग हाथ उठाओ, ऐसा ऐसा उठाओ, ऐसा उठाओ पूरा। बेटी पढ़ाओ 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 स्लोगन दो, बच्ची पढ़ाओ बेटी 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 पढ़ाओ యువజన సంఘాల ఐక్యత యువజన సంఘాల ఐక్యత యువజన సంఘాల ఐక్యత. రోజు సందర్భంగా మరి బాలికల దినోత్సవం సందర్భంగా మరి యువజన సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి మరి ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు రావడం జరిగింది. మరి యువజన సంఘాల అధ్యక్షుడు ఉదయ్ గారు రావడం జరిగింది. అదే మరి ఎన్నో రోజుల నుంచి మన మండలంలో మరి జానపద గీతాలు కానివ్వండి, మరి యువజన సంఘాలకు స్ఫూర్తిగా ఎల్లన రావడం జరిగింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా మరి యువజన సంఘాల్లో యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది ఎల్లన్న. మరి మా తరఫున ఈ యువజన సంఘాలకు ఎలాంటి అవసరం ఉన్నా మేము తోడుండి ఖచ్చితంగా ముందుకు తీసుకుంటామని కోరుకుంటున్నాం. योजना संघाल और प्रताप रेड्डी में ये कमेटी चला रहे बच्चों के लिए
बालिका ओनली औरत बच्ची के लिए या बच्चों के लिए ये स्कूल खोला बहुत खुशी की बात है, क्योंकि यहाँ पर गरीब के बच्चे बिहार से आकर पढ़कर आगे बढ़ने के लिए इतना बड़ा फैसिलिटी कोई भी नहीं लेता। योजना संघल भी पूरे ऐक्यता मतलब यूनिटी की तरफ से सभी लोगों का मेरे तरफ से बहुत धन्यवाद, क्योंकि इतना कंफर्टेबल बच्चों को फैसिलिटी दे रहे कोई भी दूसरे गांव के लोग भी नहीं करते। ये फैसिलिटी देने प्रताप रेड्डी सर को धन्यवाद और युवजन संघ को एक्टिव में करने के लिए बहुत बहुत धन्यवाद आपको सभी के तरफ से। मैं జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. అన్నవరం గ్రామంలో ఇటుకబట్టిల్లో ఉండే ఒరిస్సాకు సంబంధించిన కార్మికుల పిల్లల కోసం ఇక్కడ తన వంతుగా మన అన్నవరం ప్రతాపన్న గారు వారి సొంత స్థలంలో షెడ్ నిర్మించి క్లాస్ రూమ్ నిర్మించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ పడావ్ బేటీ బచావ్ అనే ఒక కార్యక్రమంతో ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నారు. దానికి తోడుగా ప్రతాపన్న గారి సహకారం చాలా గొప్ప విషయం ఇది. అదేవిధంగా మన యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఎల్లన్న గారు వారి సాంస్కృతిక సారథ్యంలో ముందు తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత తరుణంలో మహిళల పైన ఎన్నో రకాల అగాచాలు జరుగుతున్నాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని బేటీ పడావ్ బేటీ బచావ్ అనే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకి ధన్యవాదాలు. బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద మరి చిన్నారి బాలబాలికలతో మరి ఎవరైతే బడికి పోని పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలో అన్నారం గ్రామంలోని ఇటుక బట్టీలలో మరి ఇలా మరి వాళ్ళకు వచ్చిన భాషలో మరి బడులు పెట్టించి మరి చదివించడం నిజంగా చాలా ఒక శుభప్రాయం అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆడపిల్లలు పుడితే పుట్టంగానే అమ్మేస్తున్నారు కొందరు. అంతేకాకుండా పుట్టిన ఆడ శిశువు మరి బరువు అయిపోతుంది ఈ సమాజంలో. కాబట్టి అటువంటి నివారించాలనే ఉద్దేశంతో ఈ ఇటుక బట్టీలలో ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది బాలికా దినోత్సవం సందర్భంగా. మరి ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయ తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందాన్ని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే మూతులే ముడిచేరు, మగ పిల్లల కొరకు మోములే నోచేరు. ఆడపిల్లలు లేపి అంటూ ముందే చేరు, మగ పిల్లవాడిని బడికి పంపించారు. ఆడమగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా. ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా. కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకాల పంట వై నిండాలి. డబ్బు బంగారము బండి బతల్లతో ఇల్లంత నింపిన ఇంతేనా అంటారు. ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా, నీ మగము పాడుగాను నువ్వేమి తెచ్చినారంటారమ్మా. నిన్ను చంపి వంటింట్లో కాలి సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా. నిన్ను చంపి వంటింట్లో కాలి సచ్చిన వంటూ పేపర్లకి ఇస్తారమ్మా. నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా. ఆకురాల్చినట్టు కష్టాలే మరిచేవు ప్రేమాలే పంచేవమ్మా. కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా. మోసగల్లా తరమలేచిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా, నీకు ఆలస్యం ఎందుకమ్మా, నీకు ఆలస్యం ఎందుకమ్మా. పుట్టిన ప్రతి బిడ్డను ఆడపిల్లను చదివించాలి. మగపిల్లగానితో సమానంగా ఈరోజు ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో యాక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కండక్టర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, పైన పోయే హెలికాప్టర్ కూడా నడిపిస్తున్నారు. మరి అటువంటప్పుడు ఆడపిల్లలను చిన్నచూపు చూడకుండా అన్ని రంగాలలో సమాన భాగం కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. రాజు రాజు తీసుకురా.